గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలో మనం 81 సర్గలు చెప్పుకున్నాం. ఈ రోజున 82వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఇంద్రజిత్తు పిడుగు వంటి భయంకరమైన ధ్వని చేశాడు. ఆ మహాభయంకర ధ్వనికి వానర యోధులందరూ కూడా భయపడి పారిపోవడానికి దశ దిశలు చూడసాగారు. విషన్న ముఖాలతో ఎవరి దారిని వారు పరిగెత్తిపోతున్న ఆ వానర యోధులందరినీ కూడాను హనుమంతుడు చూసి, ఓ వానర వీరులారా, మీ యుద్ధోత్సాహం ఏమైపోయింది? ఎందుకు విషన్న ముఖాలతో పరిగెత్తుతారు? మీ శౌర్యం ఎక్కడికి పోయింది? మీరు భయపడవద్దు, పారిపోవద్దు. యుద్ధరంగంలో నేను ముందుంటాను, మీరందరూ నా వెనక ఉండండి, మనం పోరాడదాం. ఈ విధంగా వెన్నిచ్చి పారిపోరాదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న వానర వీరు అందరూ కూడాను మహోత్సాహంతో పర్వత శిఖరాలు, మహావృక్షాలు తీసుకొని ఆ హనుమంతుడి చుట్టూ చేరి శివనాదాలు చేశారు. అప్పుడు ఆ మహాబలవంతుడి వెంట బయలుదేరి రాక్షస సైన్యాలకు ఎదురుగుండా నిలిచారు. అన్ని వైపులా మంటలు మండుతూ ఉన్న అగ్నిహోత్రం మాదిరిగా చుట్టూ ఉన్న వానర వీరులతో హనుమంతుడు విజృంభించి ఆ రాక్షస సైన్యాన్ని నాశనం చేసివేయటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వానర సైన్యాలతో హనుమంతుడు అప్పుడు ప్రళయకాల యముళ్లాగా రాక్షస సంహారం చేస్తున్నాడు. ఆ హనుమంతుడికి అప్పుడు మాయాసీతను చంపాడు కదా ఇంద్రజిత్తు. నిజంగానే సీతాదేవి చనిపోయిందని మహా దుఃఖం, పట్టరాని దుఃఖం వచ్చింది. కోపంతో చెలరేగి పెద్ద రాతి బండను తీసుకుని ఇంద్రజిత్తు యొక్క రథం మీద విసిరాడు. అలా తన మీద పడపోతున్న రాతి బండను రథసారథి చూశాడు. ఎటు తోలితే అటుపోయే గుర్రాలని ఆ రథసారథి పక్కకు తోలి ఆ రాతి బండ రథం మీద పడకుండా తప్పించాడు. అందువల్ల ఆ రాతి బండ రథం మీద కానీ, ఆ రథం మీద కూర్చొని ఉన్న ఇంద్రజిత్తు మాది కానీ, సారథి మీద కానీ పడలేదు. కింద పడిపోయింది, నేల బద్దలైపోయింది. దాని కింద అనేక మంది రాక్షసోదులు చితికిపోయారు దాని కింద పడి. అప్పుడు వానర యోధులు సింహనాదాలు చేస్తూ వందల కొద్దీ ఇంద్రజిత్తు మీదకి పరిగెత్తారు. ఆ మహాబలవంతులు, ఆ భయంకర పరాక్రములు వానర యోధులు అందరూ కూడా మహావృక్షాలని, పర్వత శిఖరాలని ఇంద్రజిత్తు మీద విసిరివేశారు. వృక్ష శైల మహావర్షం కురిపించి వానర యోధులు శత్రువులతో పోరాడుతూ వివిధ స్వరాలతో కేకలు పెట్టారు. అలా తమ బలం కొద్దీ ఆ మహాబలవంతులు కొడుతూ ఉంటే రాక్షసుల్ని, ఆ దెబ్బలకి రాక్షసులు అనేక మంది కింద పడి పొరలాడి చచ్చిపోయారు. తన సైన్యం వానర యోధుల దెబ్బకు పడిపోవటం చూచి ఇంద్రజిత్తు మహోగ్రుడైపోయాడు. ధనస్సు తీసుకున్నాడు. వానర సైన్యాల ఎదురుగుండా వచ్చాడు. తన సైన్యాలను చుట్టూ ఉంచుకొని వానర సైన్యాల మీద అప్పుడు పదునైన ఇనప బాణాలని వదలడం మొదలుపెట్టాడు. అతని అనుచరులు అప్పుడు తమ పరాక్రమం కొద్దీ శూలాలతోటి, ఖడ్గాలతోటి, కూట ముద్గరాలతోటి, పటిసాలతోటి, పిడుగులు అనే ఆయుధాలతోటి వానర యోధులను కొట్టారు. ఆ భయంకర కర్ముల్ని, రాక్షసుల్ని అప్పుడు హనుమంతుడు వారు ఎదుర్కొన్నాడు. కొమ్ములతోటి, బోధులతోటి ఉన్న చెట్లను తీసుకొని పర్వత శిఖరాలను పెళ్లగించి రాక్షస యోధులను కొట్టి హనుమంతుడు తన సైన్యాల మీద శత్రు సైన్యాలు పడకుండా అడ్డగించాడు. అప్పుడు వానర వీరులను అందరినీ చూచి, ఓ వీరులారా, రాక్షస సైన్యాన్ని మనం ఇప్పుడు చంపవద్దు. సీతాదేవిని సాధించడానికి వచ్చాం మనం, ఆమెని రక్షించడానికి. కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోదాం.
రాముని సంతోషపెట్టడానికి ప్రాణాల మీద ఆశ వదులుకొని ఎవరి కోసం పోరాడేమో ఆ సీతాదేవిని ఇంద్రజిత్తు చంపేయడం చూసాం మనం. ఈ వృత్తాంతం అంతా మనం రాముడికి సుగ్రీవుడికి తెలియజెప్దాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయమంటే అది చేద్దామని చెప్పి రాక్షస సైన్యాల మీదకి వానర సైన్యాలను పోకుండా ఆపాడు. ఆ తర్వాత హనుమంతుడు ఆ సైన్యాన్ని నిర్భయంగా వెనక్కి మళ్లించాడు. వానర సైన్యాలు మెల్లమెల్లగా హనుమంతుడి వెంట బయలుదేరి రాముడున్న చోటుకు పోవటం ఇంద్రజిత్తు చూశాడు, సంతోషపడ్డాడు. అప్పుడు హోమం చేయటం కోసం చైతన్యంలో ఉన్న నికుంభిల దేవాలయానికి ప్రయాణమయ్యాడు. ఆ నికుంభిల దేవాలయంలో ఉన్న అగ్నిహోత్రంలో ఇంద్రజిత్తు అప్పుడు హోమం చేయడం మొదలుపెట్టాడు. యథావిధిగా మాంసంతో నెత్తురుతోటి హోమం చేస్తూ ఉంటే అగ్నిహోత్రం భగభగ మంటలు మండింది. ఆ రక్తహోమానికి అగ్నిహోత్రం తృప్తిపడి తీవ్రంగా జ్వలిస్తూ సంధ్యాకాల సూర్యుడిలాగా తేజరిల్లాడు. ఆగమ విధులన్నీ తెలిసిన ఆ ఇంద్రజిత్తు రాక్షసులు జయించడానికి హవిర్భాగాన్ని హోమం చేస్తూ ఉంటే అక్కడ రాక్షస సమూహంలో విధి నిషేధాలు తెలిసిన రాక్షస పండితులు విధిలోపం రానియకుండా చుట్టూ చూస్తూ నిలుచున్నారు. ఇది 82వ సర్గ. రేపు మనం 83వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.